ఏం లేదు. కానీ మాట్లాడినోడు ఎవడో చోటా మోటా లీడర్ కాదు, లేకపోతే పార్టీకి సంబంధించిన అధికారం అనధికారిక ప్రతినిధులు కాదు. స్వయంగా పార్టీ జాతీయ ప్రధాన గారి చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్. ఇంకా దానికి వాల్యూ లేకుండాట్టుంటది. బాబు కాన్సెప్ట్ తను సీఎం అవ్వాలి అన్నటువంటిది ఎవరు చెప్తున్నారు? లోకేష్ చెప్తున్నాడు చంద్రబాబే సీఎం అని. జనాలకు వెళ్లాల్సింది ఏంటి సంకేతం? చంద్రబాబే రేపు సీఎం, అది వెళ్తే బెటర్ అని భావిస్తున్నారంటేనే. ఇక్కడ ఎవరి కోసం ఇది? పవన్ ని దెబ్బ కొట్టడం కోసం, అంటే పక్కకు వచ్చిన పవన్ కి వెన్నుపోటు పోవడం కోసం, అంతే కదా. అంటే ఓ పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నావు, మళ్ళీ వాళ్ళని వెన్నుపోటు పొడుస్తున్నావు. పవర్ షేరింగ్ అనకుండా పవన్ అభిమానులు ఎందుకు రావాలి నీ దగ్గరికి? ఏం చూసి రావాలి? నీ పాలన అద్భుతమైతే 23 సీట్లకు పరిమితం కావు కదా. ఇవాళ నీ పార్టీ బలంగా ఉంటే కనుక పవన్ కళ్యాణ్ అవసరం లేదు కదా. ఇవాళ నా తండ్రి కొడుకులు ఇద్దరు ఈయన ఎంత పాదయాత్ర చేసి కూడా పవన్ కళ్యాణ్ వెంటబడి తిరుగుతా చివరికి పాదయాత్ర ముగింపు సభకు కూడా పవన్ కళ్యాణ్ పిలుచుకున్నారంటే అర్థం ఏంటి? నీ సామర్థ్యం ఆ స్థాయిలో లేదనినే కదా. అట్లాంటప్పుడు నువ్వు షేరింగ్ ఎందుకు ఈయన అంటావు? ఈ 3.5 ఏళ్ళు నువ్వు చెయ్యి, 1 ఏడాదిన్నర ఆయనకి, లేదా ఈ టర్మ్ లోకేషే ముఖ్యమంత్రి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, చెప్పు. అది పవన్ కళ్యాణ్ గారు అడగచ్చు కదా డైరెక్ట్ గా. ఆయనకి అడిగే అలవాటు ఉంటే ఈ గొడవ అంతా ఎందుకు ఉంటుంది? ఆయన అంతా ఇన్కమింగ్ ఏమి ఉండదు, అవుట్ గోయింగ్ అని చెప్తుంటాడు కదా. ఆయన ఓపెన్ గా చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఒక రకంగా. కానీ ఆ వేదిక మీద ఒక రకంగా నారా లోకేష్ గారికి పట్టాభిషేకం చేస్తున్నారని సంకేతం ఇవ్వడం జనసేన నాయకులు ఓకే ఆయనైతే యాక్సెప్ట్ చేసేసారు. అక్కడ జనసేనలో అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఎంతవరకు ఉంటుంది? జనసేనలో వాళ్ళు తెలుగుదేశం గురించి ఏం డిసైడ్ చేస్తారు? వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత నాదెళ్ల మనోహర్ ఉండాలా లేదా, లేకపోతే నాగబాబు, వీళ్ళ ముగ్గురు తప్పించి ఎవరు చూస్తారు పార్టీని? దాంట్లోనే దిక్కు లేదు, దానికి ఒక కమిటీ లేదు, పాడు లేదు, ఉన్నదే కమిటీ అంతా, అందరూ కన్వీనర్లు, ఎటపడితే అట్టు ఉన్నది. నియోజకవర్గాల వారిగానే దిక్కు లేదు, అది బూతులు కమిటీలే లేవు. అట్లాంటప్పుడు వాళ్ళు ఇంకొక పార్టీ ఎట్ట ఉండాలి వాళ్ళు ఎట్ట చెప్తారు? పవన్ కళ్యాణ్ చూసే ఈసారి కాపు సామాజిక వర్గం అంతా ఒకే తాటి మీదకి వచ్చింది. ఆయన చాలా కులాలని లేపారు, ఒంటరి, బలిజ, తెలగ, వీళ్ళందరూ రండి పెద్దన్న పాత్ర పోషించండి అని. అందుకే గతంతో పోలిస్తే ఓటు శాతం కూడా పెరుగుద్ది అనేది. తమ నాయకుడు అనేవాడికి రేపొద్దున్న పట్టాభిషేకం చేయరు, అధికారం ఎవరో, లేదంటే సీఎం సీట్ కట్టబెట్టరు అంటే ఆ ఓటు శాతం ఆ వచ్చిందంతా ఉంటుందా, వెళ్ళిపోద్దా వెనక్కి? అంటే బేసిక్గా వచ్చిందని ఎవరు చెప్పారు అసలు? ఇంతకీ వాళ్ళు అనుకుంటున్నారు అంతే. వచ్చి ఉంటే మొన్న జరిగిపోవాలి కదా.